హైదరాబాద్లోని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటూ జీహెచ్ఎంసీ కూల్చివేసింది. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. గతంలో జగన్ భద్రత కోసం సెక్యూరిటీ రూమ్స్ ఏర్పాటు చేశారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్లోని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జీహెచ్ఎంసీ కూల్చివేసింది. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయా? శీలా, ఈరోజు ఉదయం సమయంలో ఏదైతే లోటస్ పాండ్లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి జీహెచ్ఎంసీ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు పెద్ద ఎత్తున వెళ్లడం జరిగింది. వాళ్ళతో పాటు భారీ బలగాలను కూడా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా వాస్తవానికి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ కి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు ఉండడం జరిగింది ఆ ప్రాంతంలో. అలాగే కార్యకర్తలు కూడా వస్తుండడంతో అక్కడ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆ రోడ్డును ఆక్యుపై చేస్తూ కూడా, అంటే లోటస్ పాండ్లోని జగన్ ఇల్లు ఏదైతే ఉందో ఆ రోడ్డుని ఆక్యుపై చేసుకుంటూ కూడా అక్కడ 3 షెడ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 షెడ్లు కూడా పోలీసులు బ్యారక్లుగా వాటిని అయితే వినియోగిస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా వాటిని వినియోగించడం, తర్వాత ఆ రోడ్డుని ఆక్యుపై చేసి వాళ్ళు ఏవైతే 3 షెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రాంతం మొత్తం కూడా చాలా చిన్నగా ఉండడంతో పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా వచ్చిన సమయంలో మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా బ్లాక్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా గతంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దాని మీద ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. దాదాపు 6 నెలలుగా ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇటీవల కాలంలో దీనికి సంబంధించి మరొకసారి టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించి ఫిర్యాదులు అయితే వెళ్లడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇక్కడ 3 షెడ్లను ఏర్పాటు చేశారు. వీటి వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పాటు తమ ప్రైవసీకి కూడా భంగం ఏర్పడుతుందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ నోటీసులు ఇచ్చినట్టు మనకైతే సమాచారం అయితే అందుతోంది. కానీ జగన్ తరపు నుంచి మాత్రం ఎలాంటి నోటీసులు లేకుండానే వీటిని కూల్చివేశారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ నోటీసులు అయితే ముందస్తుగానే ఇవ్వడం జరిగింది. వాటికి తోడు రోడ్లపైన షెడ్లు ఉండడంతో అందరికీ ఇబ్బంది కలుగుతున్నట్టు కూడా ఉదయం 7 గంటల సమయంలో ప్రత్యేక బృందం మొత్తం కూడా అక్కడికి రావడం జరిగింది. దాదాపు 3 గంటల్లో మొత్తం 3 షెడ్లను కూల్చివేయడం జరిగింది. అదే సమయంలో వాటి మొత్తాన్ని కూడా ట్రాక్టర్ల ద్వారా ఏదైతే మొత్తం ఉన్నాయో వాటన్నిటి కూడా షెడ్లను తీసుకెళ్లడానికి కూడా మరి కాసేపట్లో వాటన్నిటి కూడా తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం పోలీసుల పహారా మాత్రం జగన్ ఇంటి వద్ద ఉంది. ఎందుకంటే కార్యకర్తలు ఎవరైనా వస్తారేమో అని ముందస్తుగానే అక్కడ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ప్రతిఘటన ఎదురవుతుందేమో అని ముందు జాగ్రత్తగానే అక్కడ పోలీసులను అయితే తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే మొత్తం 3 షెడ్లు ఏవైతే ఉన్నాయో 3 షెడ్లని కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ షెడ్ల తొలగింపు కార్యక్రమం మొత్తం కూడా పూర్తవడం జరిగింది. శీలా, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.